ఒక్క అవకాశమిస్తే వచ్చే 5 ఏళ్లలో పల్నాడు ప్రగతిని కొత్త పుంతలు తొక్కిస్తానని నరసరావుపేట పార్లమెంటు స్థానం వైకాపా అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు అంటున్నారు. పల్నాడులో సాగు, తాగునీటి సమస్య పరిష్కారంతో పాటు వ్యవసాయాధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పిస్తామని చెబుతున్నారు. బరిలో ఉన్న మిగతా 2 కంటే ఎక్కువ గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్నారని, తన గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్న వైకాపా అభ్యర్థి శ్రీకృష్ణదేవరాయలతో మా ప్రతినిధి సూర్యారావు ముఖాముఖి. కీలక నియోజకవర్గం నరసరావుపేట పార్లమెంటు స్థానం. ఈ స్థానాన్ని ఎలాగైనా దక్కించుకోవాలని వైకాపా ఈసారి గట్టిగా ప్రయత్నం చేస్తుంది. అందుకే విద్యావంతుడు యువకుడైన విజ్ఞాన విద్యా సంస్థల డైరెక్టర్ లావు శ్రీకృష్ణదేవరాయలను రంగంలో దింపింది వ్యూహాత్మకంగా. ఇప్పటికే ప్రచారం ప్రారంభించారు శ్రీకృష్ణదేవరాయలు. ఇప్పుడు ఆయన మనతో పాటు ఉన్నారు. ఆయన విజయావకాశాలు, ఆయన ప్రచార శైలిని అడిగి తెలుసుకున్నాం. ప్రజల్లో స్పందన చాలా అద్భుతంగా ఉంది. ఏ ఊరు వెళ్ళినా కానీ ఎదురొచ్చి మరీ ఆహ్వానిస్తూ ఉన్నారు. నరసరావుపేట పార్లమెంటు పరిధి అంతా తీవ్ర వర్షాభావం, అలాగే వెనుకబాటుతనం, సామాజిక వెనుకబాటుతనం, దీన్ని రూపుమాపడానికి మీరు ఏం చేయబోతున్నారు? నరసరావుపేట ప్రాంతంలో ఎక్కువగా రైతులు ఆధారపడేది వర్షాలు పడితే సాగు చేయడానికి. అలా కాకుండా పక్కనే ఉంది నాగార్జున సాగర్ డ్యామ్ పక్కనే ఉంటుంది, నాగార్జున సాగర్ జలాలు పక్కనే ఉన్నాయి. అయినా కానీ ఇక్కడికి నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి. ఈ సంవత్సరం మరీ దారుణం. నాగార్జున సాగర్ డ్యాంలో నీళ్లు నిండినా కానీ రైట్ కెనాల్లో నీళ్లు ఇవ్వకుండా ఇక్కడ వారబందీ కార్యక్రమం పెట్టి ఒక వారం ఇచ్చారు, ఒక వారం ఇవ్వలేదు. రైతులను పూర్తిగా ఇబ్బంది పెట్టిన పరిస్థితులు ఈ సంవత్సరం చూసాం. అలా కాకుండా ఇప్పటికే చెప్పాం, సాగునీటి ప్రాజెక్టుల గురించి ముఖ్యమైనది ఇక్కడ చేయవలసింది వరికపూడిశాల కనుక పూర్తి చేస్తే మాచర్ల అలాగే వెనుకొండ ప్రాంతాలు రెండింటికి కూడా 50,000 ఎకరాలు, దాదాపుగా 50,000 ఎకరాలకి సాగునీటి అందించవచ్చు. దాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అది మొన్న ఈ మధ్యన జరిగిన వెనుకొండ సభలో కూడా ఆయన మేము అధికారం రాగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం రాగా ఎట్టి పరిస్థితులు కూడా చేసి చూపిస్తామని కూడా చెప్పడం జరిగింది. పత్తి, మిర్చి పంటలు ఎక్కువ పండిస్తారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమలకు ఇక్కడ అవకాశం ఉంది. మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తారు? ప్రతి సంవత్సరం కూడా పత్తి కానీ మిర్చి కానీ అన్ని పండిస్తూ ఉన్నారు. కానీ వాటికి ముఖ్యంగా ఒక సంవత్సరం వర్షం పడక సరిగ్గా దిగుబడి రాదు, లేకపోతే విత్తనాలు దొరక్క సరిగ్గా దిగుబడి రాదు. సరే ఎన్ని ఉంటే దిగుబడి వస్తే, దిగుబడి వచ్చిన తర్వాత రేట్ లేకపోవడం, ఇది ఈ 5 సంవత్సరాల నుంచి కూడా దాదాపుగా 4 సంవత్సరాలు అదే పరిస్థితి. ఆ పరిస్థితి మారాలి. మిర్చి రైతులకి మంచి ధరలు రావాలి అంటే కనుక ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ కనుక పెట్టించగలిగితే, తీసుకొచ్చి పెట్టించగలిగితే కనుక ఉన్న మిర్చిని ఇక్కడ వేరే దేశాల వాళ్ళందరూ వస్తున్నారు గుంటూరు వచ్చి, వాళ్ళందరూ కూడా ఇక్కడ కొనుక్కొని వెళ్ళి అక్కడ బయట శ్రీలంకలోనో లేకపోతే థాయిలాండ్ ఆ కంట్రీస్లో అక్కడ తీసుకెళ్లి అక్కడ ప్రాసెసింగ్ చేస్తున్నారు. దాన్నే ఆ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టగలిగితే కనుక వాటి నుంచి ఆయిల్స్ ఇవన్నీ తయారు చేయొచ్చు. దానివల్ల ఒకటి రైతులకి గిట్టుబాటు ధర ఇవన్నీ వస్తాయి. రెండోది ఈ కోల్డ్ స్టోరేజెస్, ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా డెవలప్ అవుతుంది. మూడోది మరీ ముఖ్యమైనది, ఇక్కడ ఉన్న యువతకి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇక్కడ సాగు, తాగునీరు అనేది ప్రధాన సమస్య. ఏం చేయబోతున్నారు? మీ మధ్యలో ఎలాంటి కార్యాచరణ? సాగునీరు సమస్య గురించి ఇప్పటికే చెప్పడం జరిగింది. ముందుగా వరికపూడిశాల ఒకటి పూర్తి చేయాలి వెంటనే. దాంతోపాటు సాగర్ కెనాల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొద్దిగా ఎక్స్టెండ్ చేయాల్సి ఉన్నాయి. చిలుకూరుపేట ఏరియాస్లో చివరి వాటికి ఇంకా నీళ్లు రాని పరిస్థితి, వాటి ఎక్స్టెండ్ చేయాలి, మరమ్మతులు చేయాలి. దాని తర్వాత కొన్ని చోట్ల లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టవలసిన అవసరం ఉంది. ఇప్పుడు మాచర్ల ఏరియా, పెదకూరుపాడు ఏరియా, కొన్ని ప్రాంతాల్లో లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టవలసిన అవసరం ఉంది. ఇప్పటికే ప్రపోజల్స్ ఎప్పుడో పంపించడం జరిగింది. కానీ ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీ పట్టించుకోక అవన్నీ కూడా ఆగిపోవడం జరిగింది. త్రాగునీటి సమస్యకు వచ్చేప్పుడు మరీ ముఖ్యంగా అక్టోబర్, నవంబర్ నెలలకే వినుకొండ, మాచర్ల, గురజాల ఈ ప్రాంతాల్లో అక్టోబర్, నవంబర్ నెలలకే నీళ్లు తాగడానికి నీళ్లు దొరక చాలా ఇబ్బందులు పాలవుతా ఉన్నారు. దాన్ని అధిగమించాలంటే ఇప్పటికే చెప్పడం జరిగింది, మా మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. పల్నాడు వాటర్ గ్రిడ్, ఇది 10 సంవత్సరాల క్రితం తీసుకొచ్చిన ప్రపోజల్. ఇప్పుడు కొత్త ప్రపోజల్ ఏం కాదు, 10 సంవత్సరాల క్రితం పెట్టడం జరిగింది. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణం చెందడం వల్ల అది ఆగిపోవడం జరిగింది. పల్నాడు వాటర్ గ్రిడ్ కనుక పెట్టగలిగితే తీసుకొచ్చి దాని ద్వారా 2 TMC వాటర్ తీసుకొని వచ్చి ప్రతి మండలానికి, మండల హెడ్ క్వార్టర్స్కి కూడా గ్రావిటేషన్ ద్వారా, మళ్ళీ పంపింగ్ ఏమో అసలు గ్రావిటేషన్ ద్వారా ప్రతి మండల హెడ్ క్వార్టర్స్కి వాటర్ పంప్ చేసి అక్కడ నుంచి ప్రతి గ్రామానికి కూడా నీళ్ళు ఇచ్చే కార్యక్రమం చేయాలనేది మా ఉద్దేశం. ఒకవైపు రాయపాటి సాంబశివరావు, మరోవైపు కన్నా లక్ష్మీనారాయణ, వీళ్ళందరూ వారియర్స్, మీరు జూనియర్. వీరిని ఎలా ఎదుర్కోబోతున్నారు? మీకు కలిసి వచ్చే అంశాలేంటి? కన్నా గారు సీనియర్ నాయకుడు, కాంగ్రెస్ సీనియర్, ఇద్దరు కాంగ్రెస్లో నుంచి పుట్టుకొచ్చిన వాళ్ళే. సరే ఇప్పుడు బీజేపీలో ఉన్నారు కన్నా గారు, పెద్దవాళ్ళకి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో ఓట్ పర్సంటేజ్ పెద్దగా ఏం లేదు.
అంటే ఎవరిని తక్కువ చేశాను కాదు, కానీ ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితుల ప్రకారం అయితే కన్నా బీజేపీకి పెద్ద ఓటు పరిస్థితులు ఏం లేవు. రెండో వైపు రాయపాటి సాంబశివరావు గారు ఆయనకి నాకు ఉన్న వ్యత్యాసం ఏంటి అంటే నేను గడిచిన 6 నెలల నుంచి కూడా ఈ నియోజకవర్గ సమన్వయకర్తగా తీసుకున్న దగ్గర నుంచి, పార్లమెంట్ సమన్వయకర్తగా తీసుకున్న దగ్గర నుంచి కూడా ప్రజలకు వెళ్తా ఉన్నాను. వారి ఇబ్బందులు తెలుసుకుంటే దాదాపుగా 350 గ్రామాల పైగా నేను పర్సనల్గా విజిట్ చేయడం జరిగింది. హెడ్ క్వార్టర్స్ కాదు, మండల హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి వచ్చేయడం కాకుండా ప్రతి గ్రామానికి వెళ్ళడం జరిగింది. ఇంత తిరిగినప్పుడు దాదాపు 70,000 కిలోమీటర్లు తిరిగాం మా నియోజకవర్గంలో. తిరిగినప్పుడు అందరూ చెప్పేది ఒకటే, ఈసారి అందరూ చూస్తూ ఉంది, ఒకరు నన్ను కష్టపడే వ్యక్తిగా చూస్తున్నారు, మరోవైపు రాయపాటి సాంబశివరావు గారిని కనపడని వ్యక్తిగా చూస్తున్నారు. ఈ 5 సంవత్సరాల నుంచి కూడా ఆయన ఈ నియోజకవర్గంలో 5 సంవత్సరాలు 2014లో ఎలక్షన్ గెలిచారు, మళ్ళీ నామినేషన్ చేయడానికి మళ్ళీ వచ్చారు. ఈసారి పోటీ సీనియర్ జూనియర్ కాదు, కష్టపడే వ్యక్తి మధ్య కనపడని వ్యక్తి మధ్య జరుగుతోంది. మీ గెలుపునకు దోహదపడే అంశాలేమి, ప్రధానంగా మీరు యువత ఎలా స్పందిస్తుంది? ఒక కమిట్మెంట్తో ఈ 5 ఇయర్స్ నుంచి కూడా అపోజిషన్లో ఉన్నప్పుడు నేను 5 ఇయర్స్ నుంచి కూడా పార్టీతో ట్రావెల్ చేయడం జరిగింది. ట్రావెల్ చేస్తూ వచ్చి లాస్ట్ 6 మంత్స్ నుంచి కూడా నర్సరావుపేట పార్లమెంట్ సమన్వయకర్తగా ఉండి గ్రామాలు తిరగడం, సమస్యలు తెలుసుకొని దాంట్లో నుంచి ఒక మేనిఫెస్టో తయారు చేయడం, మేనిఫెస్టోని ప్రతి ఇంటికి కూడా పంపించాం. మేనిఫెస్టో ఏదో ఒక వెబ్సైట్లో పెట్టడం అలా కాకుండా ప్రతి ఇంటికి కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవన్నీ కూడా దీంతో పాటు ఈ మేనిఫెస్టో తయారు చేసి ఇవ్వడం, కష్టపడటం, దాంతోపాటు వయసు ఉంది నాకు, తిరగగలను, వాళ్ళతో కలిసి పనిచేయగలను, నియోజకవర్గంలో ఉన్న ప్రజలతో అందరితో కలిసి పనిచేయగలను, కమ్యూనికేట్ చేయగలను. చివరిగా పల్నాడు ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నారు మీరు గెలిస్తే? నేను మాత్రం వాళ్ళకి ఇస్తున్న భరోసా, మొదటిది నేను ఈ జిల్లా వాసిని, ఈ 10 సంవత్సరాల నుంచి కూడా నేను ఈ జిల్లాలోనే ఉన్నాను, అవైలబుల్గానే ఉన్నాను, ఇక్కడే ఉంటాను. రెండవది, నర్సరావుపేట పార్లమెంట్కి ఇచ్చిన మేనిఫెస్టో ఏదైతే ఇచ్చామో మేము ఇచ్చిన ప్రతి ఒక్క అంశాన్ని కూడా పూర్తి చేస్తాం. ఈ 5 సంవత్సరాలు పూర్తి చేసిన తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి ఓటు అడుగుతాం. మూడవది, మీ అందరితో పాటు సమస్యలు ఏదున్నా కానీ వాటి గురించి చివరిదాకా పోరాడతా అని చెప్పి మీ అందరికీ కూడా భరోసా ఇస్తాం. ఇది శ్రీకృష్ణదేవరాయల అంతరంగం. మొత్తం పల్నాడు ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తానని, అభివృద్ధి చేస్తానని, అలాగే జగన్ నవరత్నాలతో పాటు తను అవకాశం ఇస్తే అభివృద్ధి చేసి చూపిస్తానని శ్రీకృష్ణదేవరాయలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అలీతో సూర్యారావు, ఈటీవీ న్యూస్ గుంటూరు.